హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో టెట్, డిఎస్సి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, గ్రూప్ డి, అదేవిధంగా ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి ఎగ్జామ్లలో వచ్చేటువంటి జనరల్ ఇంగ్లీష్ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి ఆర్టికల్స్ అనే గ్రామర్ పార్ట్ గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆర్టికల్స్ని ఎక్కడ వాడాలి, ఎలా వాడాలి, ఎందుకు ఎక్కడ వాడకూడదు, ఇలాంటి విషయాల మీద చాలా క్లియర్గా ఈ వీడియోలో నేను మీతో డిస్కస్ చేస్తాను. అయితే వివరాలకి వెళ్ళే ముందు ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో నచ్చితే మీకు ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. వీడియో యొక్క డిస్క్రిప్షన్లో మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే ఇస్తాను, అక్కడ జాయిన్ అవ్వండి. ఇలాంటి లేటెస్ట్ నోటిఫికేషన్స్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, మీకు అందరికంటే ముందే మీరు చూడడానికి అవకాశం ఉంటుంది. ఓకే, చూడండి, డైరెక్ట్ వీడియోలోకి వెళ్దాం. ఆర్టికల్స్ ఇంగ్లీష్ గ్రామర్లో ఆర్టికల్స్. ఈ ఆర్టికల్స్ అనేది ఒక చిన్న టాపిక్ అయినా కూడా, ఎందుకంటే ఖచ్చితంగా ప్రతి కాంపిటీషన్ ఎగ్జామ్లో దీని నుంచి 1 or 2 మార్క్స్ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. మీకు అందరికీ తెలుసు, కాంపిటీషన్ ఎగ్జామ్లో 1 మార్కు 2 మార్కులు ఎంత విలువైనవో. చాలామంది హాఫ్ మార్క్లో కావచ్చు, 0.1 0.2 ఆ విధంగా కూడా జాబ్స్ మిస్ అయినటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి అంశాన్ని మనం కాంపిటీషన్ ఎగ్జామ్స్ సంబంధించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి. కాంపిటీషన్ ఎగ్జామ్స్తో పాటు అకాడమిక్ ఎగ్జామ్స్లో కూడా ఈ ఆర్టికల్స్ అనేవి చాలా కీ రోల్ అయితే పోషిస్తాయి. సో కాబట్టి వీటి గురించి చాలా నీట్గా, చాలా క్లియర్గా తెలుసుకుందాం ఈ వీడియోలో. ఆర్టికల్స్ని మనం ఇంగ్లీష్లో నిబంధనలు, అంటే తెలుగులో నిబంధనలు అంటాం మనం. ఈ ఆర్టికల్స్ మనకి తెలుసు, ఏ అండ్ దీలను మనం ఇంగ్లీష్లో ఆర్టికల్స్ అంటాం. ఈ ఆర్టికల్స్ని మనం ఏమంటామంటే డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్ అని కూడా అంటాం. డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్. ఈ ఆర్టికల్స్ని ఏ అండ్ దీలని ముఖ్యంగా 2 గ్రూపులుగా డివైడ్ చేయడం జరుగుతుంది. ఏంటంటే ఒకటి ఇండిఫినిట్ ఆర్టికల్ అని, అదేవిధంగా డెఫినెట్ ఆర్టికల్స్ అని. ఏ అండ్ ఈ రెండింటిని మనం ఇండిఫినిట్ ఆర్టికల్స్ అని చెప్పుకుంటాం. అదేవిధంగా డెఫినెట్ ఆర్టికల్ అంటే దీని మనం డెఫినెట్ ఆర్టికల్ అని చెప్పుకుంటాం. రెండు డిఫరెన్స్ ఏంటంటే ఖచ్చితంగా నిర్వచించలేనటువంటివి, ఖచ్చితంగా మనం చెప్పలేనటువంటివి, పర్టికులర్గా చెప్పలేనటువంటి వాటిని ఇండిఫినిట్ ఆర్టికల్స్తో సూచిస్తాం. ఖచ్చితంగా పర్టికులర్గా ఒక వస్తువు కావచ్చు, ఒక వ్యక్తిని కావచ్చు చెప్పేటప్పుడు మనం డెఫినెట్ ఆర్టికల్ అనేది యూజ్ చేస్తాం. సో వీటిని ఏ విధంగా మనం కన్ఫ్యూజ్ కాకుండా ఏ అండ్ అదేవిధంగా దీలని ఏ విధంగా మనం గుర్తించాలో చూద్దాం. దీనికంటే ముందు మనం ఒక విషయం అయితే తెలుసుకోవాలి. ఓవెల్స్, కాన్సోనెంట్స్. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో మనకు తెలిసిందే, ఓవెల్స్ అని ఏ, ఈ, ఐ, ఓ, యు ఈ 5 లెటర్స్ని మనం ఓవెల్స్ లేదా అచ్చులు అంటాం. ఈ 5 లెటర్స్ కాకుండా మిగతా ఉన్నటువంటి ఆల్ఫాబెట్స్ అన్నింటిని కూడా మనం ఏమంటామంటే కాన్సోనెంట్స్ అంటాం. అయితే ఇంగ్లీష్లో ఏ యాన్ని మనం ఆర్టికల్స్ని ఒక పదం ముందు ఉంచేటప్పుడు వీటి ఆధారంగా యూజ్ చేయాలని చెప్తా ఉంటారు చాలామంది. కానీ నేనేం చెప్తాను అంటే, కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలంటే తెలుగులో అచ్చులు, ఇంగ్లీష్లో అచ్చులు ఏ విధంగా అయితే ఏఈ, ఐఓయు ఏ విధంగా అయితే ఉన్నాయో, అదేవిధంగా తెలుగులో కూడా అచ్చులు మనకి ఆ నుంచి ఔ వరకు, వీలైతే అమ్మహ వరకు అని చెప్పుకుంటాం మనం. అయితే ఆ నుంచి ఔ వరకు వచ్చేటువంటి శబ్దంతో ఏ పదాన్ని అయితే ఇంగ్లీష్లో పలుకుతామో, ఉచ్చరిస్తామో, ఆ శబ్దం వచ్చినటువంటి పదాలకి ముందు మనం యాన్ అనే ఆర్టికల్ని వాడాలి. మిగతా వాటి ముందు హల్లు పదాలకి ముందు మనం ఏ అనే ఆర్టికల్ని వాడాలి. ఏ అనే ఆర్టికల్ని వాడతాం మనం. సో ఇది ఏ విధంగా వాడతామో చూద్దాం మనం. యూజ్ ఆఫ్ ఏ యాన్. మన మాతృభాష తెలుగులో చూడండి, మన మాతృభాష తెలుగులో అచ్చుధ్వని వస్తే ఇంగ్లీష్లో యాన్ అనే ఆర్టికల్ని వాడాలి. అదేవిధంగా హల్లు ధ్వని వస్తే ఇంగ్లీష్లో ఏ అనే ఆర్టికల్ని యూజ్ చేయాలి. ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ చూస్తే ఏ విధంగానే, ఇప్పుడు అమెరికా అనే వర్డ్ ఉంది ఇక్కడ. అమెరికాని మనం పలికేటప్పుడు అచ్చు శబ్దం ఆ అనే శబ్దంతో పలుకుతాం మనం. సో అచ్చు శబ్దంతో పలుకుతున్నాం కాబట్టి ఈ పదానికి ముందు, అంటే అమెరికా కంటే ముందు మనం యాన్ అనే ఆర్టికల్ని వాడాలి. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం మనం. ఆఫ్రికా. ఇక్కడ చూడండి, ఆఫ్రికా ఉంది. ఆఫ్రికాని మనం తెలుగు అచ్చు అయినటువంటి ఆ అనే పదంతో పలుకుతున్నాం, ఆ అనే శబ్దంతో పలుకుతున్నాం. సో అచ్చు శబ్దం కాబట్టి ఆఫ్రికా అనే పదం. సో దానికంటే ముందు మనం ఏ ఆర్టికల్ని యూజ్ చేయాలి? యాన్ అనే ఆర్టికల్ని యూజ్.
గుడ్డి గుర్తు ఏంటంటే అచ్చు శబ్దంతో పలికేటువంటి ఇంగ్లీష్ పదాలు ఏవైతే ఉన్నాయో వాటికి ముందు మనం యాన్ అనేది వాడాలి. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ మనం ఇక్కడ చూస్తే మనం ఇండియన్ అంటే ఈ అనే శబ్దంతో పలుకుతూ ఉంది ఇండియన్. ఈగల్ రెండో ఈ, తెలుగులో రెండో ఈ అచ్చు శబ్దంతో పలుకుతోంది కాబట్టి ఇక్కడ మనం ఏ ఆర్టికల్ని యూజ్ చేస్తున్నాం, యాన్ అనే ఆర్టికల్ని యూజ్ చేస్తున్నాం. ఎలిఫెంట్ ఏతో పలుకుతున్నాం కాబట్టి ఏ అనే అచ్చు శబ్దం వస్తుంది కాబట్టి ఇక్కడ కూడా యాన్ అనే ఆర్టికల్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ ఏంజల్ ఏ అనే అక్షరంతో పలుకుతా ఉన్నాం కాబట్టి తెలుగు అచ్చు శబ్దంతో పలుకుతా ఉన్నాం కాబట్టి ఇక్కడ కూడా యాన్ అనే ఆర్టికల్ని వాడతాం. నెక్స్ట్ ఐలాండ్ని ఐ అనే అచ్చు శబ్దంతో పలుకుతాం కాబట్టి ఇక్కడ కూడా యాన్ అనే ఆర్టికల్ని వాడతాం, యూజ్ చేస్తాం మనం. నెక్స్ట్ ఇంకోటి చూడండి, ఓరియంట్ పబ్లికేషన్ అనేటువంటి ఈ పదంలో మనం ఓ అనేది అచ్చు శబ్దంతో పలుకుతున్నాం కాబట్టి ఇక్కడ కూడా యాన్ అనే ఆర్టికల్ని యూజ్ చేయాలి. ఈ విధంగా మనం పలికేటువంటి పదం యొక్క శబ్దము అచ్చు శబ్దమా హల్లు శబ్దమా. తెలుగులో అచ్చులు చెప్పుకున్నాం కదా, కా నుంచి రౌతి లేదా బండరా వరకు ఉన్నటువంటి అక్షరాలని మనం హల్లులు అంటాం. ఈ శబ్దాలతో పలికేటువంటి పదాలకి ముందు మనం ఏం పెడతామంటే ఏ అనే ఆర్టికల్ని వాడతాం. అదే కాకుండా ఆ నుంచి ఔ వరకు ఉన్నటువంటి అచ్చు శబ్దాలతో పలికే పదాలకి ముందు మనం యాన్ అనే ఆర్టికల్ని వాడతాం. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, ఓషన్ అనేది ఓ అనే అక్షరంతో పలుకుతా ఉంది కాబట్టి మనము యాన్ అనే ఆర్టికల్ని యూజ్ చేస్తాను. నెక్స్ట్ ఇదే విధంగా ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ని మనం అబ్జర్వ్ చేస్తే ఓల్ అనే పదాన్ని ఔ లాగా పలుకుతున్నాం కాబట్టి సో దీనికి బిఫోర్ మనం యాన్ అనే ఆర్టికల్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే ఏ యూజ్ చేసేటువంటి పదాలు ఏ విధంగా ఉన్నాయి చూస్తే ఇక్కడ 1 రూపీ అని ఉంది. 1 రూపీ అనేది మనం వా అనే అక్షరంతో పలుకుతున్నాం. బాగా అబ్జర్వ్ చేయండి, 1 రూపీ వా అనేది మనకు తెలుగులో హల్లు కాబట్టి హల్లు శబ్దంతో ఉచ్చరిస్తున్నాం కాబట్టి పలుకుతున్నాం కాబట్టి ఇక్కడ మనం ఏ అనే ఆర్టికల్ని యూజ్ చేస్తున్నాం. యాక్చువల్గా ఇంగ్లీష్లో ఓ అనేది ఏంటి, ఓవెల్స్, AEIOU. ఇక్కడ ఈ పదం అనేది ఓవెల్తో స్టార్ట్ అయింది. యాక్చువల్గా చూస్తే ఇంగ్లీష్ ఓవెల్తో స్టార్ట్ అయింది కానీ పలికే శబ్దం మాత్రం హల్లు శబ్దంతో పలుకుతున్నాం, తెలుగు హల్లు శబ్దంతో పలుకుతున్నాం. సో కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలంటే చూడండి, ఇక్కడ 1 రూపీ కావచ్చు, యూరోపియన్ కావచ్చు, ఈ రెండు కూడా చూడండి ఇంగ్లీష్ ఓవెల్ సౌండ్స్తో స్టార్ట్ అవుతున్నాయి కానీ వాటికి ముందు ఓవెల్ సౌండ్స్తో స్టార్ట్ అయినా కూడా మనం ఏ ఆర్టికల్ పెట్టినామంటే ఏ అనే ఆర్టికల్నే పెట్టినాం. ఎందుకు పెట్టినామంటే ఈ పదాల్ని పలికేటప్పుడు తెలుగులో మనం హల్లు శబ్దాలతో పలుకుతా ఉన్నాము. 1 రూపీ వాతో పలుకుతున్నాం, యూరోపియన్ యు అనేది కూడా హల్లు కాబట్టి సో హల్లు శబ్దంతో పలుకుతున్నాం కాబట్టి ఇక్కడ ఏ అనే ఆర్టికల్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఈ విధంగా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఒక పదాన్ని మనం పలికేటప్పుడు ఆ పదం యొక్క శబ్దము అచ్చు శబ్దమా హల్లు శబ్దమా ఈ విధంగా గుర్తుంచుకొని ఈజీగా మనం ఏ యాన్లని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్ అదేవిధంగా డెఫినెట్ ఆర్టికల్ అని దేన్ని చెప్పుకుంటాం మనం అంటే దీన్ని మనం డెఫినెట్ ఆర్టికల్ అని చెప్పుకుంటాం. సో డెఫినెట్ ఆర్టికల్ అంటే ఇదివరకే చెప్పుకున్నాను, ఒక పర్టికులర్ ఒక ఖచ్చితమైనటువంటి ఒక వస్తువు కావచ్చు, ఒక వ్యక్తి కావచ్చు, ఒక ప్రదేశం కావచ్చు, వాటి గురించి ఒక గ్రంథం కావచ్చు, అదేవిధంగా ఒక దిక్కు కావచ్చు, వాటి గురించి ఒక ప్రత్యేకమైన పర్టికులర్ ఒక ఖచ్చితమైనటువంటి వాటి గురించి చెప్పేటప్పుడు మనం ది అనే ఆర్టికల్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొన్ని రూల్స్ చూద్దాం మనం, ది ఎప్పుడు యూజ్ చేస్తాం అనేది. బిఫోర్ యూనిక్ నేమ్స్ సన్, మూన్ ఇవి ప్రపంచానికి అందరికీ ఒకటే, యూనిక్గా ఉంటాయి. సో వీటి ముందు మనం ఏ ఆర్టికల్ని యూజ్ చేయాలంటే ది అనే ఆర్టికల్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ హోలీ బుక్స్, బిఫోర్ హోలీ బుక్స్ మతాల పవిత్ర గ్రంథాల ముందు. ఫర్ ఎగ్జాంపుల్ భగవద్గీత ఉంది లేదా గీత ఉంది, ద గీత అంటాం. క్రైస్తవుల పవిత్ర గ్రంథం బైబిల్ కాబట్టి దానికి ముందు మనం ఏ ఆర్టికల్ని యూజ్ చేయాలి, ది అనే ఆర్టికల్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ ఖురాన్కి ముందు కూడా ది. నెక్స్ట్ రామాయణకి ముందు కూడా ఏ ఆర్టికల్ని యూజ్ చేయాలి, అది కూడా పవిత్ర గ్రంథమే కాబట్టి ది అనే ఆర్టికల్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ బిఫోర్ సీస్ అండ్ ఓషన్స్ అంటే సముద్రాలు లేదా మహాసముద్రాల ముందు కూడా మనం ఏ ఆర్టికల్ని యూజ్ చేస్తామంటే ది అనే ఆర్టికల్ని యూజ్ చేస్తాం. ఇక్కడ మీకు ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు, ఇంతకుముందు ఇండియన్ అని చెప్పినప్పుడు యాన్ అని రాస్తాం కదా సార్, ఎందుకంటే
ఈ అనేది అచ్చు శబ్దం కదా. సో మరి ఇక్కడ ఇండియన్ ఓషన్ అని చెప్పినప్పుడు ది అని యూజ్ చేస్తున్నాం కదా అని ఒక డౌట్ రావచ్చు. ఇక్కడ చూడండి, ఇండియన్ అనేది ఒక సపరేట్ పదం. ఇండియన్ అనే పదం వరకు చూస్తే మనం ఖచ్చితంగా మనం యాన్ అనే ఆర్టికల్ని యూజ్ చేయాలి. సో ఇక్కడ ఒక ఓషన్ గురించి చెప్తున్నాం కాబట్టి, ఇండియన్ ఓషన్ అంటే ఒక మహాసముద్రం గురించి చెప్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మనం అక్కడ ది అనే ఆర్టికల్ని యూజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ద రెడ్ సీ, ఎర్ర సముద్రం. దీని గురించి చెప్పేటప్పుడు కూడా ఖచ్చితంగా మనం బిఫోర్ మనం ది అనే డెఫినెట్ ఆర్టికల్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇంకా చూడండి, గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ద్వీపాల సమూహం ముందు కూడా మనం ది అనే డెఫినెట్ ఆర్టికల్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ది మాల్దీవ్స్, ది అండమాన్, ది లక్షద్వీప్స్, ఈ విధంగా ఎట్సెట్రా ఎట్సెట్రా. నెక్స్ట్ బిఫోర్ డైరెక్షన్స్, దిక్కుల గురించి చెప్పేటప్పుడు ద ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, ఈ విధంగా దిక్కుల గురించి చెప్పేటప్పుడు కూడా వాటికి ముందు మనం డెఫినెట్ ఆర్టికల్ దీని యూజ్ చేస్తాం. ది ఈస్ట్, ది వెస్ట్, ది నార్త్, ది సౌత్, ఈ విధంగా. అదేవిధంగా బిఫోర్ రిలీజియన్స్, మతాలకి ముందు కూడా ది ఇస్లాం, ది క్రిస్టియానిటీ, ది క్రిస్టియన్, ది హిందుస్థాన్, ఈ విధంగా వీటికి ముందు కూడా మనం ది అనే డెఫినెట్ ఆర్టికల్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ బిఫోర్ సూపర్లేటివ్ డిగ్రీస్, అడ్జెక్టివ్స్ కంటే ముందు సూపర్లేటివ్ డిగ్రీస్ మనం ఏ విధంగా గుర్తిస్తామంటే ప్రిఫిక్స్గా మోస్ట్ అని ఉండాలి, లేదంటే సఫిక్స్గా ఈఎస్టీ అనేటువంటి అడ్జెక్టివ్స్కి ఈఎస్టీ అనే ఉంటే, ప్రిఫిక్స్ అంటే ముందు, సఫిక్స్ అంటే తర్వాత. ఆ అడ్జెక్టివ్కి ముందు మోస్ట్ అనే వర్డ్ కానీ, అడ్జెక్టివ్కి తర్వాత ఈఎస్టీ అనే అక్షరాలు కానీ యాడ్ అయి ఉంటే దాన్ని సూపర్లేటివ్ డిగ్రీ అంటాం. అలాంటి సూపర్లేటివ్ డిగ్రీకి ముందు కూడా మనం ది అనే డెఫినెట్ ఆర్టికల్ని యూజ్ చేస్తాం. ది మోస్ట్ బ్యూటిఫుల్ అని, ది క్లెవరెస్ట్ అని, ది బిగ్గెస్ట్ అని, ఈ విధంగా ది మోస్ట్ డేంజరస్ అని, ఈ విధంగా మనం చెప్తూ ఉంటాం అన్నట్టు. నెక్స్ట్ బిఫోర్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్, సంగీత పరికరాలు లేదా సంగీత సాధనాల కంటే ముందు కూడా మనం ది అనే ఆర్టికల్ని యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లూట్ ఉంది, ఫ్లూట్ ఒక సంగీత పరికరమే కాబట్టి దీనికి ముందు మనం ది అనే డెఫినెట్ ఆర్టికల్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ వీణా, ది గిటార్, ఈ విధంగా సంగీత పరికరాలు ఏవైనా ఉంటే ది తబలా, ఈ విధంగా సంగీత పరికరాల ముందు కూడా మనం ది అనే ఆర్టికల్ని డెఫినెట్ ఆర్టికల్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ రివర్స్, గల్ఫ్స్, కెనాల్స్, డెజర్ట్స్ అండ్ వ్యాలీస్, అంటే నదులు ఇంతకుముందు చెప్పుకున్నాము, సముద్రాలని చెప్పుకున్నాము, అదేవిధంగా కెనాల్స్, ఎడారులు, వ్యాలీస్, లోయలు, వీటన్నిటికి ముందు ఖచ్చితంగా మనం డెఫినెట్ ఆర్టికల్ని యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ది కృష్ణ, ది సహారా, ది కాశ్మీర్ వ్యాలీ, ఈ విధంగా. నెక్స్ట్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ ట్రైన్స్, షిప్స్, శాటిలైట్స్. ఫర్ ఎగ్జాంపుల్ గోల్కొండ ఎక్స్ప్రెస్ అని చెప్పొద్దు, మనం గోల్కొండ ఎక్స్ప్రెస్ అని చెప్పొద్దు, ఏమని చెప్పాలి? ది గోల్కొండ ఎక్స్ప్రెస్ అని చెప్పాలి. అంటే ఇది ఒక ట్రైన్ నేమ్ కాబట్టి దానికంటే ముందు ఖచ్చితంగా డెఫినెట్ ఆర్టికల్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ ది టైటానిక్, ది జిఎస్ఎల్వి శాటిలైట్ గురించి చెప్పేటప్పుడు కూడా మనం ది అనే డెఫినెట్ ఆర్టికల్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ న్యూస్ పేపర్స్, ది టైమ్స్ ఆఫ్ ఇండియా, ది హిందూ, ది ఈనాడు, ది సాక్షి, ది ఇండియన్ ఎక్స్ప్రెస్, ఈ విధంగా న్యూస్ పేపర్ కంటే ముందు కూడా మనం ది అనే డెఫినెట్ ఆర్టికల్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ బిఫోర్ ద ఆర్డినల్ నెంబర్స్, ద ఫస్ట్, ద సెకండ్, ద థర్డ్ ర్యాంక్, ద ఫస్ట్ ర్యాంక్, ద సెకండ్ ర్యాంక్, ఈ విధంగా మనం ఆర్డినల్ నెంబర్స్ కంటే ముందు కూడా మనం ది అనే డెఫినెట్ ఆర్టికల్ని యూజ్ చేస్తాం మనం. నెక్స్ట్ బిఫోర్ సర్టెన్ అడ్జెక్టివ్స్ టు మీన్ ప్లూరల్ నౌన్స్, ఇంగ్లీష్, తెలుగు, పూర్, ఈ విధంగా నౌన్స్, ప్లూరల్ నౌన్స్ కంటే బిఫోర్ కూడా మనం ది అనే ఆర్టికల్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ బిఫోర్ సర్టెన్ అడ్జెక్టివ్స్ బిఫోర్ మౌంటైన్ రేంజ్, పర్వత శ్రేణులు, హిమాలయస్ కావచ్చు, ఆల్ప్స్ కావచ్చు, ఈ విధంగా పర్వత శ్రేణులు, యాండీస్ కావచ్చు, ఈ విధంగా పర్వత శ్రేణుల కంటే ముందు కూడా మనం ది అనే డెఫినెట్ ఆర్టికల్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇఫ్ ద కంట్రీ, ఒక నోట్ అయితే ఇక్కడ మనం చూడండి, ఇఫ్ ద కంట్రీ ఈజ్ మేడప్ ఆఫ్ సిమిలర్ యూనిట్స్ దే మస్ట్ బీ యూజ్డ్ బిఫోర్ ఇట్, అంటే ఒక దేశం కొన్ని చిన్న చిన్న రాష్ట్రాల ద్వారా, చిన్న చిన్న ప్రాంతాల ద్వారా ఏర్పడి ఉంటే వాటికి ముందు కూడా మనం ఖచ్చితంగా ది అనే డెఫినెట్ ఆర్టికల్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ది యుఎస్ఏ, ది యునైటెడ్ కింగ్డమ్, ఈ విధంగా ది సోవియట్ యూనియన్, ఈ విధంగా చెప్పేటప్పుడు కూడా మనం ది డెఫినెట్ ఆర్టికల్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ బిఫోర్ ద పార్ట్స్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ, ది హెడ్, ద లెగ్, ది హ్యాండ్, ఈ విధంగా కూడా యూజ్ చేస్తాం మనం. బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ బ్యాంక్స్ అండ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, నెక్స్ట్ ఇక్కడ కూడా మనం ది ఆంధ్ర బ్యాంక్ అని చెప్తాం, ది నాబార్డ్ అని చెప్తాం, ఈ విధంగా గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ముందు కావచ్చు, అదేవిధంగా బ్యాంక్స్ ముందు ది ఆర్బీఐ అని చెప్తాం, ది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్తాం. ఈ విధంగా చెప్పేటప్పుడు కూడా మనం ది అనే డెఫినెట్ ఆర్టికల్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ బిఫోర్ హిస్టారికల్ బిల్డింగ్స్, ద రెడ్ ఫోర్ట్, ది చార్మినార్,
ద సాలార్జింగ్ మ్యూజియం. ఈ విధంగా మనం చెప్పేటప్పుడు భవనాలకి ముందు మనం ఖచ్చితంగా ది అనే డెఫినెట్ ఆర్టికల్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ బిఫోర్ ఫేమస్ హిస్టారికల్ ఈవెంట్స్. చారిత్రకమైనటువంటి ఈవెంట్స్ ముందు కూడా మనం ఖచ్చితంగా మనం ది అనే ఆర్టికల్ని ది రిపబ్లిక్ డే, ది ఇండిపెండెన్స్ డే, ఈ విధంగా మనం చెప్తామన్నట్టు. అయితే ఇక ఆర్టికల్స్ని ఎక్కడ యూజ్ చేయనటువంటి సందర్భాలు ఏంటివి అని చూస్తే మనం, అంటే ఏ ఏ సందర్భాల్లో మనం ఆర్టికల్స్ని యూజ్ చేయకూడదు. ఇదివరకు మనం ఏం చెప్పుకున్నాం, ఎక్కడెక్కడ ఆర్టికల్ యూజ్ చేయాలి, ది అనే ఆర్టికల్ని ఎక్కడ యూజ్ చేయాలి, ఏ అనే ఆర్టికల్ని ఎప్పుడు యూజ్ చేయాలి, యాన్ అనే ఆర్టికల్ని ఎప్పుడు యూజ్ చేయాలి, దేనికి బిఫోర్ వాడాలి, ఇవన్నీ తెలుసుకున్నాం. ఇప్పుడు ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్స్ అంటే ఆర్టికల్స్ని ఎక్కడ వాడకూడదు, వాడని సందర్భాలు ఏంటో చూద్దాం మనం. బిఫోర్ లాంగ్వేజెస్ అంటే భాషలకి ముందు, ది తెలుగు, ది కన్నడ, ది మలయాళ ఈ విధంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ తెలుగు, అండ్ తెలుగు ఈ విధంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే. నెక్స్ట్ బిఫోర్ ప్రాపర్ నౌన్స్కి బిఫోర్ కూడా మనం ఆర్టికల్స్ని యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. నెక్స్ట్ అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటే కంటికి కనిపించినటువంటి వస్తువులు. ఫర్ ఎగ్జాంపుల్ లవ్, ది లవ్ అని కానీ, ఏ లవ్ అని కానీ, యాన్ లవ్ అని కానీ ఇక్కడ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. ది ఎయిర్ ఈ విధంగా అంటే కంటికి కనిపించినటువంటి నామవాచకాలు, వాటికి ముందు కూడా మనం ఎలాంటి ఆర్టికల్స్ని అయితే యూజ్ చేయం. నెక్స్ట్ బిఫోర్ మెటీరియల్ నౌన్స్ అంటే శాండ్ కావచ్చు, ఐరన్ కావచ్చు, గోల్డ్ కావచ్చు, సిల్వర్ కావచ్చు, ఈ విధంగా మెటీరియల్ నౌన్స్ ఇవి. వీటికి ముందు కూడా మనం ఎలాంటి ఆర్టికల్స్ని అయితే యూజ్ చేయం. నెక్స్ట్ బిఫోర్ ఫెస్టివల్స్, పండుగలకు ముందు ఎలాంటి ఆర్టికల్ని యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఒక వాక్యంలో ఏదైనా పండుగ ఇచ్చి దానికంటే బిఫోర్ ఏం ఆర్టికల్ అంటారు. ఒక ఎగ్జామ్లో ఏమడుతాడంటే 3 ఆప్షన్స్ ఇస్తాడు, ఏ అండ్ ది ఇస్తాడు. నెక్స్ట్ 4వ ఆప్షన్ ఏమంటాడు, నో ఆర్టికల్ అంటాడు. ఇలాంటప్పుడు మనం జాగ్రత్తగా చూడాలి. సో ఇవి మంచిగా గుర్తుపెట్టుకుంటేనే అక్కడ ఆర్టికల్ యూజ్ చేయొచ్చా లేదా అంటే క్వశ్చన్ యొక్క స్టాండర్డ్ని పెంచే క్రమంలో ఈ రకమైనటువంటి క్వశ్చన్స్ అడిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనం ఎక్కడ ఆర్టికల్స్ని యూజ్ చేయకూడదు కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలి. బిఫోర్ లాంగ్వేజెస్, బిఫోర్ ప్రాపర్ నౌన్స్, బిఫోర్ అబ్స్ట్రాక్ట్ నౌన్స్, బిఫోర్ మెటీరియల్ నౌన్స్, బిఫోర్ ఫెస్టివల్స్, బిఫోర్ గేమ్స్, బిఫోర్ మీల్ టైమింగ్స్, బిఫోర్ డేస్ ఆఫ్ ఎ వీక్, సండే, మండే, ట్యూస్డే, వాటికి ముందు ఎలాంటి ఆర్టికల్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. బిఫోర్ కలెక్టివ్ నౌన్స్ అంటే ఆర్మీ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్మీ అంటే ద గ్రూప్ ఆఫ్ సోల్జర్స్. ఈ విధంగా కలెక్టివ్ నౌన్స్ అంటే పశువుల గుంపు కావచ్చు, లేకపోతే ఒక గుంపును కలిపి ఒక పదంగా చెప్పేటప్పుడు వాటికి ఒక పేరుని మనం ఆపాదించినప్పుడు వాటికి కూడా మనం ఎలాంటి ఆర్టికల్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. బిఫోర్ నేమ్స్ ఆఫ్ కంట్రీస్. ఓకే. ఈ విధంగా ఆర్టికల్స్ని ఎక్కడెక్కడ మనం యూజ్ చేయమో తెలుసుకున్నాం. నెక్స్ట్ ఎక్సర్సైజ్ చూద్దాం. కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే మీకోసం అయితే ఇవ్వడం జరిగింది. ఇక దీనికి సంబంధించి ఆన్లైన్ టెస్ట్ కూడా మనం కండక్ట్ చేస్తాం. నెక్స్ట్ దాంట్లో ఇవన్నీ బాగా చదివిన తర్వాత వీడియోని 1-2 సార్లు అర్థం కాకపోతే మళ్ళీ చూడండి. చూసిన తర్వాత దీనికి సంబంధించిన ఆన్లైన్ టెస్ట్ని కూడా ఫ్రీగా మీకు ప్రొవైడ్ చేస్తాం. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ ఎక్సర్సైజ్ చూద్దాం ఒకసారి మనం. శ్రావణి గేవ్ శ్రావ్య న్యూ 100 రూపీ నోట్ అని. న్యూ అనేది నా అనే హల్లు శబ్దంతో ప్రారంభమవుతుంది కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఏ అనే ఆర్టికల్ని యూజ్ చేసింది. నెక్స్ట్ రాజగోపాల్ ఈజ్ డాష్ ఇంజనీర్. ఈ ఇంజనీర్ని మనం ఈతో పలుకుతున్నాం కాబట్టి అచ్చు శబ్దం కాబట్టి ఇక్కడ యాన్ అనే ఆర్టికల్ని యూజ్ చేసాం. హీ ఈజ్ డాష్ యూనివర్సిటీ స్టూడెంట్. యాక్చువల్గా ఇది యూనివర్సిటీ అనేది ఇంగ్లీష్ ఓవెల్తో ప్రారంభమవుతుంది, కానీ దీన్ని పలికేటప్పుడు మనం తెలుగు హల్లు శబ్దంతో పలుకుతున్నాం. యూ అనేది హల్లు కాబట్టి సో ఇక్కడ ఏ అనే ఆర్టికల్ని యూజ్ చేస్తున్నాం మనం. నెక్స్ట్ రేఖా ఈజ్ డాష్ ఎక్స్రే ఆపరేటర్. ఎక్స్ అనేది యాక్చువల్గా ఇంగ్లీష్లో కాన్సనెంట్ హల్లు, కానీ మనం ఎక్స్రే అని పలికేటప్పుడు చూడండి ఎక్స్ ఈ విధంగా రాస్తాం తెలుగులో. సో ఏ అనేది అచ్చు శబ్దం వస్తుంది కాబట్టి ఇక్కడ యాన్ అనే ఆర్టికల్ని వాడాలి. సో అందుకే నేను చెప్తున్నాను ఏంటంటే కన్ఫ్యూజన్ కాకుండా ఆ పదం చూడకుండా, ఇంగ్లీష్ పదము ఏ వర్డ్తో స్టార్ట్ అయిందో చూడకుండా ఆ పదము ఏ అచ్చు శబ్దంతో తెలుగు అచ్చు శబ్దంతో స్టార్ట్ అవుతుందా, హల్లు శబ్దంతో స్టార్ట్ అవుతుందా అది గుర్తుంచుకోండి. ఏ అని మనం గుర్తించాలి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి రేవంత్ ఈజ్ ఆర్ఎంపీ డాక్టర్ అని. యాక్చువల్గా ఆర్ అనేది కూడా కాన్సనెంట్, కానీ మనం ఆర్ని ఈ విధంగా పలుకుతాం రాస్తాం కాబట్టి
సో ఆ రెండో అనేది అచ్చు శబ్దం కాబట్టి ఇక్కడ కూడా యాన్ ఆర్ఎంపీ అని పెట్టు. లండన్ ఈజ్ లార్జ్ సిటీ. లా అనేది హల్లు. సో ఏ అనే ఆర్టికల్ని యూజ్ చేస్తాం. ఈ విధంగా ఐ రెడ్ ఖురాన్ ఎవ్రీడే. ఖురాన్ అనేది ఒక మత పవిత్ర గ్రంథం కాబట్టి మత పవిత్ర గ్రంథాల ముందు మనం ది అనే ఆర్టికల్ని యూజ్ చేయాలి. సో ఈ విధంగా ఉన్నాయి చూసుకోండి ఒకసారి. దీని పీడిఎఫ్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించి కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి.